ఇండియన్ 2 భారతీయుడు 2 ట్రైలర్ అనేది నేను రిలీజ్ అయింది. సో మనకి వెంటనే చేయడం కుదరదు కదా, ఎందుకంటే జాబ్ చూసుకోవాలి దాంతోపాటుగా వీడియోస్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇండియన్ 2 కమల్ హాసన్ గారు, శంకర్ గారు వీళ్ళ కాంబినేషన్లో ఇండియా అంటే భారతీయుడు అనే మూవీ మనకి 1996లో వచ్చిందనమాట. సో ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ 29-30 ఇయర్స్. సో 29-30 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే సీక్వెల్ అనేది తీయడం జరుగుతుంది. సో అదే ఇంకా లేట్ చేయకుండా మన ట్రైలర్ ఎలా ఉంది దాన్ని రివ్యూ ఏంటనే చూద్దాము. ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. మనం ఒక్కొక్కరిని తప్పు పడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరికాదు, సరి చేయాలని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందరినీ చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. భారతీయుడు నేమ్ సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మక వర్మ. ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. నా కెరియర్ లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. సో పారిపోలేరు, దాక్కోలేరు. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. ఇది మూవీ బాలకృష్ణ గారిది, పరమేశ్వర చక్రం సంథింగ్, శ్రీలక్ష్మి సంథింగ్. దానిలో కాదు ఒక్క మగాడు మూవీలో లాగా అందరినీ ఎట్లా చంపుతున్నారు ఆ టైప్లో ఈ వీడియోని ఎడిట్ చేశారు. అదేసి ఈ వీడియోలో ఇంకా కొంచెం కమల్ హాసన్ గారి డైలాగ్స్ కానీ వాళ్ళది ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. మొత్తం సిద్ధార్థ గారు అనిపించింది. సో సిద్ధార్థ గారు నాకు తెలిసి ఏంటంటే ఫస్ట్ పార్ట్లో అతని కొడుకు ఎవరైతే సేనాపతి ఉన్నారో అతని కొడుకు కమల్ హాసన్ వారికి పుట్టిన అబ్బాయి ఉంటారు. సో వాళ్ళ అబ్బాయిని మంచిగా పెంచేసరికి అతనికి ఏదో ప్రాబ్లం రావచ్చు, అంటే స్టూడెంట్ అనేది అర్థం కావట్లేదు, లేదన్నా ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నారని అర్థం కావట్లేదు. సో ఆ టైంలో అతనికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటి అని ఇరిటేషన్ అవడం టైంలో సో సంథింగ్ ఇంకా మన కమల్ హాసన్ గారు దానికి రియాక్ట్ అవుతూ ఒక్కొక్కరిని చంపుకుంటూ రావడం అనేది జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను గెస్ చేశాను. బట్ మ్యూజిక్ బాగుంది, బట్ ట్రైలర్లో కొంచెం మిస్ అయినట్టుంది, ఎందుకంటే కొంచెం అది కమల్ హాసన్ గారిని ఎక్కువ చూపిస్తే బాగుంది అనిపించింది. సో అన్ని రకరకాల గెటప్ చూపించారే కానీ లేదు. సో మనం ఏం చేద్దామంటే ఇదే వీడియోని స్లోలో అంటే 0.25లో కానీ ఇట్లా దానిలో చూసుకుని దానికి మనము రిలీజ్ చేద్దాము, ఓకేనా? సో ట్రైలర్ అయితే ఓకే నాట్ బ్యాడ్. సో జూలై 24 అనగా నెక్స్ట్ మంత్ అన్నారు కదా, చూడాలి మరి, ఓకేనా?